శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస నమామి మనస్స స్మరామి. నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. ప్రాతస్మరణీయమైన అంశాలు ఉంటాయి, కొన్ని నిత్యపారాయణం చేసే అంశాలు మరికొన్ని ఉంటాయి. నేను చెప్పే అంశము ప్రాతస్మరణీయము, నిత్యపారాయణం. ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ మీకు ఒక మహాసత్యాన్ని తెలియజేశాను, గుర్తుందో లేదో. విరించి విపంచి వ్యత్యాస జ్ఞానం. విరించి విపంచి, విరించి అంటే దైవం, విపంచి అంటే ఇన్స్ట్రుమెంట్, వీణ. ఈ రెండిటికి ఉన్న వ్యత్యాస జ్ఞానం. విరించి విపంచి వ్యత్యాస జ్ఞానం అంటే నేను ఆత్మనే, ఈ మనస్సు బుద్ధి శరీరం కానే కాదు. నేను ఆత్మనే, విరించిని. నేను ఈ మనస్సు బుద్ధి శరీరం ఇన్స్ట్రుమెంట్స్, డివైస్ కానే కాదు. ఎప్పుడు ఇది మర్చిపోవద్దు. నెవర్ ఎవర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది క్యారెక్టర్ యు ఆర్ ప్లేయింగ్, విత్ ది ఎంబాడిమెంట్ యు ఆర్ వేరింగ్. అయ్యా, ఈ ఒక్క సత్యాన్ని ప్రాతస్మరణీయంగా గుర్తుంచుకోండి, నిత్యపారాయణం చేయండి. ఏంటి? నెవర్ ఎవర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది క్యారెక్టర్ యు ఆర్ ప్లేయింగ్, విత్ ది ఎంబాడిమెంట్ యు ఆర్ వేరింగ్. అంటే ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రస్తుతం మీరు ధరిస్తున్న శరీరంగా కానీ, మీరు వహిస్తున్న పాత్రగా కానీ తాదాత్మ్యం చెందొద్దు సుమా. ఎందుకంటే ఈ శరీరంలోకి రాకముందు మీరున్నారు. ఈ శరీరం కుప్ప కూలిపోయిన తర్వాత కూడా నిరాఘాటంగా, నిర్విఘ్నంగా మీ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. దేవుడికి మానవుడికి ఏం సంబంధం అంటారా? మట్టికి కొండకి ఏ సంబంధమో దేవుడికి మానవుడికి ఆ సంబంధమే. ఎలా అంటే కుండ అవ్వకముందు మట్టిగా ఉంది కాబట్టే దాన్ని కుండ అని పిలిచాం. కుండ అనే ఉపకరణం పగిలిపోయిన తర్వాత కూడా మట్టి కొనసాగుతూనే ఉంటుంది. అలాగే మనం మానవుడు అవ్వకముందు దైవమే, అసలు దైవం కాబట్టే మానవుడిగా అవతరించాం. ఈ మానవుడనే ఈ మూర్తి తొలగిపోయిన తర్వాత కూడా, అంటే ఈ స్వరూపం తొలగిపోయిన తర్వాత కూడా మనం దైవంగానే కొనసాగుతాం. సదాశివ. సదాశివ అంటే శివుడి ఇంటి పేరు అనుకున్నారా? ఐఎమ్ గాడ్ కంటిన్యూస్లీ, ఐఎమ్ ఆల్వేస్ గాడ్. ఎప్పుడు ఎప్పటికీ నేను దైవాన్నే అన్న మాహాత్మ్యమే సదాశివ. ఇవాటి రోజున మరొక అంశాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పటికే నేను మీకు తెలియజెప్పాను, నాయన ఆధ్యాత్మికత అంటే ఇంకెవరినో స్తుతించటమో, ఇంకెవరినో పూజించటమో, మరొకటో కానే కాదని. ఆధ్యాత్మికత అన్న అంశాన్ని గీతాచార్యులైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగం 3వ శ్లోకంలో అద్భుతంగా ఉపదేశించారని. ఆధ్యాత్మికత అంటే స్వస్వభావమని, స్వస్వరూప జ్ఞానమని మీ అందరికీ ఇప్పటికే తెలియజేశాను. మరి స్వస్వరూప జ్ఞానం అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం. ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించకముందు నేను ఉన్నానా, నేను లేనా? ఒకవేళ ఈ శరీరం కుప్పకూలిపోయిన తర్వాత నా అస్తిత్వం కొనసాగుతుందా, కొనసాగదా? ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించకముందు నేనుంటే, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా నేనుంటే ఆ ఉన్నది ఎవరు? ఒకవేళ ఆ ఉన్నదాని పేరు ఆత్మే అయితే, ఆత్మ అని పేరుతో పిలువబడుతున్న ఆ నిజమైన నేను ఎలా ఆవిష్కృతమైనది? అంటే ఆత్మ యొక్క ఆవిర్భావ రహస్యం ఏంటి? హౌ ద సోల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మరి ఆవిర్భవించిన ఆత్మ చేసిన ప్రయాణం ఏమిటి? అంటే పుట్టంగానే ఆత్మ మానవుడిగా వికసించిందా? పుట్టంగానే ఆత్మ మానవుడిగా అవతరించిందా? లేక మానవుడిగా అవతరించకముందు మధ్యలో ఏవైనా స్థితుల్ని అనుభూతి చెందిందా? అందుకనే మొట్టమొదటి ప్రశ్న, ఆత్మని పేరుతో పిలువబడుతున్న నిజమైన నేను ఎలా ఆవిష్కృతమయ్యింది? హౌ డస్ ద సోల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? ఆ ఆత్మ చేసిన ప్రయాణం ఏమిటి? ప్రయాణంలో సముపార్జించుకున్న విభూతి ఏమిటి? విభూతి అంటే సంపద, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ధనం అనుకున్నారా? శ్రీమంతుడు అంటే డబ్బున్నోడు అనుకున్నారా? లేదు. ఐశ్వర్యం అంటే జ్ఞానం. కాబట్టి ఆ ఆత్మ సముపార్జించుకున్న విభూతి ఏమిటి? ఆ జ్ఞానంతో చేయగలిగిన సాహసాలేమిటి? అంత ఉన్నతమైన ఆత్మ ఈ భూతలానికి ఒక్కసారే విచ్చేసిందా, అనేక పర్యాయాలు విచ్చేసిందా? అంత ఉన్నతమైన ఆత్మకి ఈ శరీరాన్ని ధరించాల్సిన అవసరం ఏమిటి?
ఆత్మ ఈ భూతలానికి విచ్చేయటానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఏమన్నా ఉందా, లేదా యాదృచ్ఛికంగానే విచ్చేస్తుందా? ఒకవేళ ఆత్మ ఇన్నిసార్లు ఈ భూతలానికి విచ్చేయటంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండి ఉంటే ఆ లక్ష్యం ఏమిటి? ఒకవేళ ఆ లక్ష్యం నెరవేర్చుకుంటే ఆత్మ సమపార్జించుకోబోయే స్థితి ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ మీలో ఉదయిస్తే మీరు చింతనాశీలులుగా మారిపోయినట్లే. మరొకసారి మిమ్మల్ని బతిమాలుకుంటూ సవినయంగా విన్నవించుకుంటున్నాను, ఆత్మజ్ఞానాన్ని కొంచెం అతి తేలిగ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈశావాస్య ఉపనిషత్తు ఒక్కసారి మీరు అధ్యయనం చేస్తే ఆ ఉపనిషత్తులో ఏముందో తెలుసా? మానవుడు జీవించినంతకాలం భౌతికమైన వ్యవహారాల్లోనే తలములకలైపోయి ధనార్జనలో పడిపోయి ఆత్మజ్ఞానాన్ని ఆత్మని విస్మరించి ఒకవేళ మరణిస్తే అతని మరణాంతర జీవితం నరకప్రాయంగా నరకతుల్యంగా ఉంటుంది. నరకం అంటే ఒక ప్రదేశం కాదు సుమా, నా అర్క్ అంటే వెలుగు లేని ప్రదేశంలోనే కొన్ని వందల వేల సంవత్సరాలు తమస్సులోనే జీవించాల్సి వస్తుందని వారు ఇప్పటికే మనకి హితోపదేశాన్ని చేశారు. మరి నేను ఆ ఆత్మజ్ఞానాన్ని అతి సరళంగా సులభంగా మీకు ఉపదేశిస్తూనే ఉన్నాను కదా. విన్నంత మాత్రాన ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకునే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులో ఉంది. ఒకప్పుడు మీరు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం యొక్క పుణ్యమా అంటూ గురువుల యొక్క ఉపదేశాలని మీరు ఇళ్లల్లోనే కూర్చుని హాయిగా శ్రవణం చేయగలిగే మహద్భాగ్యాన్ని పొందారు కదా. ఆ సనాతన సాంప్రదాయం, ఈ సాంకేతిక పరిజ్ఞానం సమ్మిళితమే వివేకామృతం. అందుకే జాగ్రత్తగా వినండి. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని, ఈ మనస్సు బుద్ధి శరీరాన్ని కాదు అని అర్థం చేసుకోవటం. అంటే విరించి ఆత్మ, విపంచి ఈ మనస్సు బుద్ధి శరీరం. నేను ఆత్మనే, ఈ మనస్సు బుద్ధి శరీరాన్ని కాదని అర్థం చేసుకోవటం. ఆత్మ అంటే ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించక ముందు కూడా స్వతహాగా నేను ఏదైతే అయ్యున్నానో, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా దేనిగా అయితే కొనసాగబోతున్నానో, ఏది ఉండటం వలన నన్ను శివం అన్నారో, ఏది లేకపోతే ఉత్తర క్షణం దీనిని శరీరాన్ని శవం అంటారో, ఆ నిజతత్వం పేరే, ఆ శాశ్వతత్వం పేరే, ఆ సృజనాత్మకత పేరే, ఆ పవిత్రత పేరే, ఆ ప్రత్యేకత పేరే ఆత్మ, అంతరాత్మ, ఆత్మతేజం, కాంతిపుంజం, విష్ణుతేజం. మరి నేను ఈ మనసు బుద్ధి శరీరాన్ని కాదు కదా. మరి నేను ఆత్మనైతే ఆత్మని పేరుతో పిలువబడుతున్న నిజమైన నేను ఎవరికి పుట్టింది, ఎక్కడ పుట్టింది? పుట్టడం అన్న పదం ఆత్మకి వర్తించదు కాబట్టి ఆత్మ యొక్క ఆవిర్భావ రహస్యం ఏమిటి? హౌ ద సోల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఆవిర్భవించిన ఆత్మ చేసిన ప్రయాణం ఏమిటి? ఆ ప్రయాణంలో సమపార్జించుకున్న విభూతి ఏమిటి? అంత ఉన్నతమైన ఆత్మ ఈ భూతలానికి ఒక్కసారి విచ్చేసిందా, అనేక పర్యాయాలు విచ్చేసిందా? అసలు ఆత్మ ఈ భూతలానికి విచ్చేయటానికి వెనక దాగి ఉన్న ఆధ్యాత్మిక లక్ష్యం ఏమిటి? అంత ఉన్నతమైన ఆత్మకి ఈ శోణిత శుక్ల కణాల సంగమంలోంచి సంప్రాప్తించుకున్న ఈ మాంసం ముద్దని ధరించాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ ఆత్మ యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడితే ఆత్మ సమపార్జించుకోబోయే స్థితి ఏమిటి? ఎప్పుడైతే మీలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయో మీరు ఇకప్పుడు చింతనాశీలులుగా మారిపోతారు. చింతనాశీలులుగా మారి జిజ్ఞాసులై, ముముక్షువులై, గురుముక్త ఈ మహాసత్యాన్ని మీరు ఒకవేళ తెలుసుకోగలిగితే మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నానని సగౌరవంగా ప్రకటించుకోవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానం. ఈ ప్రశ్నలకి సమాధానం మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ జ్ఞానాన్ని సంప్రాప్తించుకోగలిగితే ఇది మాంసపిండంగా ఉండదిక మంత్రపిండంగా మారిపోతుంది. మాంసపిండం నుంచి మంత్రపిండంగా మార్చుకుంటారు కదూ. అందుకే నేను ఎన్నిసార్లు మీకు కలిసినా చెప్తూనే ఉంటాను. దేహం నుంచి దేవుడిగా, చిత్తం నుండి చైతన్యంగా, పదార్థం నుండి పరమాత్మగా, పశుత్వం నుండి పశుపతిగా, ఇంద్రియలోలుడు నుండి జితేంద్రియుడిగా, త్రిపుటి స్థాయి నుండి బహుముఖ కోణంలోంచి సత్యాన్ని దర్శించే ప్రాజ్ఞుడిగా,
అందరిలా జీవిస్తున్న మానవుడిని అందరిలో ఉన్నవాడిగా జీవించగలిగే సత్తా, సమర్థత, సామర్థ్యం కేవలం జ్ఞానానికి మాత్రమే వర్తిస్తుంది. సుభిక్షమైన సుజ్ఞానం ద్వారా మనం ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదుగు తీరదాం. అది కేవలం జ్ఞానానికే వర్తిస్తుంది, జ్ఞానానికే వర్తిస్తుంది, జ్ఞానానికే వర్తిస్తుంది. అందుకే మరి ఆ సనాతన సాంప్రదాయం ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే దైవం అని మానవులకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉపదేశించింది. మరొకసారి కలుసుకున్నప్పుడు మరింత అద్భుతమైన జ్ఞానాన్ని ఖచ్చితంగా మీకు అందించి తీరుతాను. మానవుడు ఊహకు కూడా ఊహించుకోలేని, మానవ మేధస్సుకి అంతు చిక్కకుండా ఉన్న అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని మీకు అందించి తీరుతాను. స్వస్తి.